ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పద, మనం అర్జెంటుగా వెళ్ళాలి. ముందు గుడికి, ఆ తర్వాతే ఎక్కడికైనా. లేదు, ఒక హార్డ్ డిస్క్ అర్జెంటుగా ఒకరికి ఇవ్వాలి. అది ఇచ్చేస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పద పదదాత్రి, మన హార్డ్ డిస్క్ మనం తెచ్చేసుకుందాం. ఎవరు మీరు? నీతో ఒక 10 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. కార్ దిగు. దా. నాతో ఏం పని మీకు? ఒక దొంగకి పోలీసుతో ఏం పని ఉంటుందో ఆ పని. దొంగనా? ఇక్కడ దొంగ ఎవరున్నారు? మేం పోలీసులమని అర్థమైంది కదా, కానీ హార్డ్ డిస్క్ మార్చి ఒరిజినల్ హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళిపోతే దొంగ అంటారని తెలీదా విజయ్? హలో, నేను దొంగంటి? నేను మీడియాలో పనిచేస్తున్నా. కొంచెం ముందు వెనక చూసి మాట్లాడండి. అసలు నన్ను దొంగ అనడానికి ప్రూఫ్స్ ఏమున్నాయి? మేం మాట్లాడాలి అన్నామంతే. దానికెందుకు అంత భయపడుతున్నావు? తప్పు చేసిన వాడే భయపడతాడు. నువ్వేం తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నావు? కొత్త కారు, వైఫ్ కి నెక్లెస్, హార్డ్ డిస్క్ ని బానే అమ్ముకున్నావు. హార్డ్ డిస్క్ తీసుకున్న సంగతి నువ్వే అన్న క్లారిటీ మాకు వచ్చేసింది. మేం నిన్ను వదలం. పోలీస్ దెబ్బ రుచి చూపించైనా నీ దగ్గర హార్డ్ డిస్క్ తీసుకుని తీరుతా ఉన్న క్లారిటీ నీకు కూడా వస్తే మర్యాదగా అడిగినప్పుడు హార్డ్ డిస్క్ ఇచ్చేయి. తెలియకుండా తప్పు చేశావని శిక్ష కొంచెం తక్కువ పడేలా చేస్తా. హార్డ్ డిస్క్ ఇచ్చి నీతో ఈ పని చేయించింది ఎవరో చెప్పు విజయ్. ఇక్కడితో ఈ ప్రాబ్లం అయిపోతుంది. ఇచ్చేస్తా. హార్డ్ డిస్క్ కార్లోనే ఉంది. ఇప్పుడే తీసుకొచ్చిస్తా. తీసుకునిరా. పారిపోతున్నాడు, పట్టుకో. విజయ్, ఆ యువరాజ్ చెప్పినట్టు కౌశిక్ వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఆలోచించడం మొదలు పెట్టేశారు అంటే వాళ్ళ హార్డ్ డిస్క్ని చేరుకునే లోపు నేను ఆ హార్డ్ డిస్క్ని నా చేతులతో నాశనం చేయాలి. నాకు కావాల్సిన వాళ్ళు అందరూ ఒకే చోట చేరారన్నమాట. నైస్. అయితే అన్ని ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ ఇక్కడ పెట్టేస్తా. పోనీరా. హలో జడి. మీనన్, మినిస్టర్ వెనకాలండి అంతా నడిపించింది మీనన్. జేడి జేడి జేడి. భూమి గుండ్రంగా ఉన్నట్టు నువ్వు నేను ఏ పని చేసినా తిరిగి ఇద్దరం ఎదురు పడుతూనే ఉన్నాం, తలపడుతూనే ఉన్నాం. నాకు నీతో తలపడి బోర్ కొట్టేసింది జేడి. ఇన్ని రోజులు ఏ పోలీసు నా ధీటుకు నిలబడలేదు. అందుకే ఇవాళ నిన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యా. రై, మేడం గారి చేతులు కాళ్ళు విరిచి సేఫ్గా డెన్కి తీసుకుని రండ్రా. రే, ఎవడైతే వాళ్ళని తీసుకొస్తారో
వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. రే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. రే వాళ్ళు మన అతిథులరా. ఏ లోటుపాటు లేకుండా కాళ్ళు చేతులు విరిచేసి డెన్కి తీసుకొచ్చేయండి. జడి, మీ ఇద్దరి కోసం నేను డెన్లో వెయిట్ చేస్తా ఉంటా. జాగ్రత్తగా వచ్చేయండి. కాదు, మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్త తీసుకొస్తారు. ఓకేనా? వస్తాడు, త్వరగా వచ్చేయండి. మన చేతికి దొరికినట్టే దొరికి మిస్ అవుతున్నారు కేడి. దాత్రి, ఆ విజయ్ కూడా మిస్ అయ్యాడు. అయినా ఎంత దూరం వెళ్తాడు? ఆ విజయ్ ని కార్నర్ చేసి పట్టుకుందాం. విజయ్ ఇంటి దగ్గరలో మన వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టు. ఎప్పుడు విజయ్ కానీ అతని భార్య గాని ఇంటికొస్తే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్దాం. సరే, పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.